హలో, వెల్కమ్ టు ఛానల్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంప్లీట్గా వీడియో వాచ్ చేసినంత మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ కానీ లేదంటే మీరు ఏదైనా లైక్ షేర్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ అయినా జస్ట్ నా కామెంట్ చేయండి, మీకు కంప్లీట్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఒక వెబ్సైట్ని మనం ప్రిపేర్ చేసిన తర్వాత మనకు నచ్చిన విధంగా కంప్లీట్గా మనం చేసుకోవాలి. మనకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఒక వీడియో మనం క్రియేట్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ మనకు వచ్చిన తర్వాత మనకు మేజర్గా ఏంటంటే మన కంప్లీట్గా చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సో ఎట్లా ఇండెక్స్ చేసుకోవాలి. సో దానికోసమే ఫస్ట్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. హోమ్ పేజ్ యూఆర్ఎల్. ఇక్కడ మీకు గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంటుంది. ఇక్కడ మీకు యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసిన వెంటనే మీ ఏ యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇండెక్స్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ వస్తుంది. యూఆర్ఎల్ ఇస్ ఆన్ గూగుల్. మీరు టెక్స్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ లేని పక్షాన మీకు ఎట్లా వస్తుందో మీకు అదుగుతు కావాలి. సో అప్పుడు మీరు కాపీ యూఆర్ఎల్ ఫస్ట్ ఇది ఫినిష్ చేద్దాం. ఇది మనకు ఇండెక్సింగ్ కి 1 to 2 minutes టైం పడుతుంది. అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇండెక్స్ కి టెక్స్ట్ లో యూజ్ చేసుకొని అది ఇండెక్స్ అయిన లేదా చెక్ చేసుకోవచ్చు. ఇది అలా ఇండెక్స్ అయిన యూఆర్ఎల్ కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇండెక్స్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ లో యూఆర్ఎల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ రిక్వెస్ట్ ఇండెక్స్ అనేది చేయకూడదు అసలుకి. సో ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే సో ఇండెక్సింగ్ రిక్వెస్టింగ్ డన్. ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇది మనకు ఇండెక్స్ అయినదో తెలుస్తుంది. ఇది ఇండెక్స్ అయిపోయింది. ఇప్పుడు అసలైన మనకు కొత్త లింక్ ఏంటంటే ఇది మనం కొత్త క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇది కాపీ క్రియేట్ చేసుకొని ఏదైతే మనకు ఉందో ఇది మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు యూఆర్ఎస్ గూగుల్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రిక్వెస్టింగ్ ఇండెక్స్ రిఫరింగ్ ఇక్కడ మనకు వచ్చేసింది. ఇది మనం క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ లైవ్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎలాంటి యూఆర్ఎల్ అయినా మనం ఇండెక్స్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే చూపిస్తుంది చూడండి. రిక్వెస్టింగ్ టు ఇండెక్సింగ్ యూఆర్ఎల్ ఇస్ నాట్ ఇన్ గూగుల్ ఫస్ట్. తర్వాత మనం క్లిక్ చేసింది టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్. సో ఇది మనకు చేసే టైం ఏంటంటే 1 to 2 minutes ఇక్కడ అవుతుంది. ఇక్కడ లెస్ దెన్ మినిట్ అనేది ఇక్కడ అవుతుంది. సో మన ఇండెక్స్ టైం అనేది ఇక్కడ కావాలి చెప్తుంది. ఇట్ మై బి టేక్ ఏ మినిట్ ఆర్ 2 minutes. సో ఈ రిక్వెస్ట్ ఇండెక్స్ అయిపోయిన వెంటనే మనకు ఇలా వస్తుంది. డిస్మిస్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ లైవ్ యూఆర్ఎల్ క్లిక్ చేసుకోండి. యూఆర్ఎల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏదైతే యూఆర్ఎల్ ఇప్పుడు నాట్ ఇన్ గూగుల్ ఉందో తర్వాత గూగుల్ కి రిఫర్ చేసి యూఆర్ఎల్ ఆన్ గూగుల్ అనే మీకు ఆప్షన్ వస్తుంది అన్నట్టు. సో ఈ ఆప్షన్ మనం క్రియేట్ చేసుకోవడానికి కంప్లీట్ క్రాల్ చేసుకొని మనము వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా సో మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఎలాంటి పెండింగ్స్ ఉన్నా మనం ఇక్కడ కంప్లీట్ అనేది తెలుసుకోవచ్చు. సో మరిన్ని వాళ్ళ కోసం మన ఛానల్ సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.